మీకు చెప్తాను కొన్ని పేరు వినగానే మీకు వచ్చే ఫస్ట్ మీ థాట్స్. పవన్ కళ్యాణ్ గారు ఈజ్ మై స్టార్. మహేష్ బాబు గారు. మహేష్ గారు మా ఇద్దరికి ఒక తెలువని అండర్లింక్ ఉంటుంది. ప్రభాస్ గారు ఈజ్ మై డార్లింగ్. తమ్ముడు సినిమా ఉంది. తమ్ముడు సినిమా రిలీజ్ కాకముందే మీరు నాకు ఎల్లమ్మ అనే ఒక కథ వినిపించారు. మామూలు ఇండస్ట్రీలో ఉంటుంది, ఈ సినిమా హిట్ అయితే నెక్స్ట్ సినిమా చేస్తాము అని ఉంటుంది. మీకు ఏంటి మళ్ళీ మీ మైండ్ సెట్ ఈ సినిమా రిజల్ట్తో సంబంధం లేకుండా నా నెక్స్ట్ సినిమా చేస్తున్నారు, ఇమీడియట్ సినిమా? సేమ్ నాకు సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ జరుగుతుంది తేజుతో. అనిల్ రావిపూడి పటాస్ రిలీజ్ అయింది. పిలిచి అనిల్ని సినిమా చేస్తా అన్నప్పుడు సుబ్రహ్మణ్యం ఫర్ సేల్లో ఒక సాంగ్ చూపించి ఈ హీరోతో సినిమా చేద్దామని చెప్పా. అప్పటికే పిల్ల నువ్వు లేని జీవితం చేశాం గీత వాళ్ళతో కలిపి. సో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా హిట్ అవ్వబోతుందని నాకు అర్థమైంది. నాకు అర్థమై వైనాట్ అంటే పటాస్ పెద్ద హిట్ అయింది. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ హిట్ అయినప్పుడు వాళ్ళిద్దరు కలిస్తే సుప్రీం అయింది. సో ఇది అలాగే తమ్ముడుతో నితిన్కు మళ్ళీ సక్సెస్ వస్తుంది. బలగంతో ఆల్రెడీ వేణు సక్సెస్ కొట్టాడు. వీళ్ళిద్దరు కలిస్తే ఎల్లమ్మ అద్భుతంగా ఉంటుందని నా విజన్. ఓకే, మీ విజన్ మనస్ఫూర్తిగా అవ్వాలని కోరుకుంటున్నాను.